ఈరోజు మన హరితానగర్ కాలనీలో చక్కగా గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాం. చాలా బాగున్నది. భక్తులందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అన్యోన్యంగా అందరూ ఇక్కడికి వచ్చి చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఇటు కార్యక్రమానికి కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి చక్కగా ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందరి భక్తులకు తెలియాల్సింది ఏంటి అంటే అందరూ కూడా వినాయకుడి దగ్గర మేము అన్నదానం చేస్తున్నాం అంటారు. కానీ అన్నదానం అనకండి, అన్నప్రసాద వితరణ, అన్నప్రసాదం పెడుతున్నాము అని చెప్పండి. అన్నదానం చేస్తున్నాం అనకండి. అన్నదానము అంటే లేని వాళ్ళకు ఇస్తే అది దానం అవుతుంది. మన కాలంలో మనం అనుకొని తింటే అన్నదానం కాదు కనుక అందరూ కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళండి, దేవుడి యొక్క ప్రసాదం అన్నప్రసాదం తీసుకొని వెళ్ళండి అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పాలి. రెండోది ఇదే కాకుండా ఈ విషయం అంతా వైరల్ కావాలి. రెండో విషయం కూడా ఏం చెప్తున్నా అంటే ఏదైనా దేవుడికి దానం ఇచ్చేటప్పుడు మనం ఇస్తుంటే కుడి చేత ఇచ్చే దానం ఎడమ చేతికి తెలియకూడదు. అంటే గుప్త దానము, తెలియకుండా దానం ఇవ్వాలని శాస్త్రం చెప్పింది. నేను దానం ఇస్తున్నామని చెప్పి తీసుకున్న వ్యక్తి అనొచ్చు, కానీ ఇచ్చే వ్యక్తిని నేను ఇస్తున్నాను మాత్రం ఎప్పుడు ప్రచారం చేసుకోకపోవడమే మంచిది. ఎందుకు అంటే అలా చేయడం వల్ల ఇచ్చిన దానం యొక్క ఫలితం రాదు అని శాస్త్రం. ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు ఇస్తున్నారు, అయ్యగారు నేను చెప్పచ్చు, ఇక్కడ కమిటీ మెంబర్లు మీ పేరు చెప్పచ్చు, సంతోషం. కానీ ప్రతిసారి మాది చెప్పండి అని మాత్రం అనకండి. ఎందుకంటే ఇచ్చినటువంటి దానానికి ఫలితం రావాలి అంటే పేరు ఎప్పుడు చెప్పుకోకూడదు. రెండో విషయం కూడా ఏంటి అంటే ఒక చిన్న విషయం కథ చెప్పి మీకు విషయాన్ని క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఒక భక్తుడు చాలా ఇట్లాంటి ఒక దేవాలయం లాంటిది ఒకటి కట్టించి నాకు అంతా మంచి ఫ్యాన్లు పెట్టించిందండి. ఇలా ఒక అయ్యగారు ఒక ప్రవచనం చెప్పుకుంటూ అందరూ మంచి భక్తి శ్రద్ధతో వింటున్నారు. అది బాగా మండు ఎండాకాలం ఉడకపోస్తున్నది. చాలా ఏ మహానుభావుడు ఫ్యాన్లు పెట్టించినా కానీ చాలా సంతోషం అని మంచిగా అందరూ సంతోషపడుతున్నారు. గాలి చక్కగా వస్తున్నారు. ఇంతలో సడన్ గా ఒక వ్యక్తి వచ్చి ఆ ఫ్యాన్ స్విచ్ అన్ని బంద్ చేసిండు. ఏమయ్యా ఇంత ఉడకపోస్తుంటే ఫ్యాన్ అన్ని బంద్ చేసిన ఏందయ్యా, మేము ఫ్యాన్లు పెట్టింది అందరికీ సేవ చేయడం కోసం కదా అంటే అట్లెట్లుంటుందయ్యా, ఆ ఫ్యాన్ అన్ని నేనే పెట్టించిన అన్నాడు. సరే సంతోషం, మరి ఇంకేందయ్యా ఎందుకు బంద్ చేసినావు అంటే దాని మీద పేరున్నది, అది బంద్ చేస్తే కనబడుతుంది కదా అందుకే బంద్ చేసిన అన్నాడు. అంటే చూడండి ఎంత దారేంటే దానివల్ల పొందిన వాళ్ళు సలహా ఎవరు పెట్టినో మహానుభావుడు అంటే వాళ్ళకి ఉరుతుంది, కానీ దాని పేరు కనబడితేనే ఫ్యాన్ బంద్ చేసిండట. అంటే ఎట్లుంటుందంటే జనాల యొక్క వ్యవస్థ ఎప్పుడు కూడా జ్ఞానం ఇచ్చేటప్పుడు పేరు చెప్పకూడదు. నేను ఇస్తున్నా అని ఊరికి అనద్దు. తీసుకునే వ్యక్తి అబ్బా నాకు ఇదే పలానా వ్యక్తి ఇది ఇచ్చింది అని ఆయన తెలుసుకోవాలి. అట్లా అంటే అది దానానికి పుణ్యం ఉంటుంది. కనుక ఇది ఒకరి గురించో చెప్పట్లే, అందరికీ ఇప్పుడు నేను చెప్పే విషయం అందరికీ చేరాలనేటువంటి విషయం చెప్తున్నా. మీరు భూమి ఇవ్వండి, పత్రి ఇవ్వండి, నీళ్ళు తీసుకొచ్చిపోయండి, మీకు ఇదే పెట్టండి దేవుని దగ్గర అని ఎవరు అడుగుతలేరు. ఏమంటే పత్రం పుష్పం ఫలం తోయం ఏమో వ్యక్తం ప్రయత్సది అని కృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పినట్టు మీకు ఏది వీలైతే తీసుకొచ్చి గణపతి కానీ మీ ఇష్టదైవం కానీ ఏదైనా కానీ సమర్పించి ఆఖరికి మీ ఇంటి ముందర చెట్టుకు పూలు నా తీసుకొచ్చి చెప్పండి. అంతేగాని పక్కింటి దగ్గర ఉన్న చెట్లు కాబట్టి ఆ పూలు తీసుకొచ్చి పెట్టామని కాదు. మీకు ఉంటుంది ఇవ్వండి, లేదంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొచ్చి పెట్టండి. పుణ్యం పురుషార్థం జరుగుతుంది. ఏది లేకపోయినా కనీసం ఇక్కడికి వచ్చి ఆ దేవుడి నామాన్ని చెప్పండి. 10 మందితో ఆయగారు అన్నప్పుడు మీరు కూడా జై అనడమో సఫలం కొట్టడం లాంటివి చేయండి. అందరికి శుభం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాలు దగ్గరికి వస్తున్నాయి, ఇంకా పూర్తి కావడానికి ఇప్పటికి సగం రోజులు పూర్తయినాయి. అందరూ సహకరించండి. ఇంకా కార్యక్రమం దిగ్విజయం చేసుకుందాం. ఈరోజు 108 ప్రసాదాలు తప్పనిసరిగా చేసుకుందాం అని అనుకున్నాం. అందరు సహకరించండి. ఇక్కడికి రండి. ఇక్కడ మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. ఇంకెవరైనా అన్నప్రసాద కార్యక్రమంలో పాల్పంచుకుంటాను కానీ మిగతా పూజా కార్యక్రమంలో పాల్చుకుంటాను అనుకుంటే కమిటీ వాళ్ళకు పేరు తెలియజేయండి. తప్పకుండా వాళ్ళు మీ యొక్క పేరు మీద వారు ఇక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. జయబోలో గజానన భగవానికి, నమ పార్వతీపతయే, హర హర